నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. బైబిల్లో నుంచి కొంచెం సేపు దేవుని వాక్యాన్ని విందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. రేయ్ పనికి మాలోడా, బైబిల్ది మాస్క్తో ఎందుకు ఆడుకుంటున్నాం? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం గమనిస్తే ప్రభు ఇలా అంటాడు, నేను అల్ఫయు ఒమేగాయై, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమై ఉన్నవాడిని నేను. ప్రభు అంటున్న మాట, నేను అల్ఫయు ఒమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతము నేనే. నిజంగా మనం ఆరాధన చేయుచున్న యేసయ్య, ఆయన ఆదియు అంతము మనతోనే నిలిచి ఉండును గాక. పలకండి గట్టిగా ఆమేన్ అని. ఆమేన్, ఆమేన్. ఒకసారి ఆ వాక్యాన్ని చదవండి. నేనే అల్ఫాయు ఒమేగాయు, నేనే అల్ఫయు ఒమేగను, మొదటి వాడను కడపటి వాడను, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునయ్యున్నాను. ఆదియు అంతమయ్యున్నాను. మనం ఆరాధన చేయుచున్న దేవుడు ఎవరంటే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన పాత నిబంధనలో ఆయన ఎలా ఉన్నాడు అంటే, అక్కడ ఇలా రాస్తాడు, ఆయన మనకి పిలిస్తే పలికేవాడిగా ప్రత్యక్షమవుతాడు. ఇలా రాస్తాడు, నీ తండ్రి దేవుణ్ణి ఇలా మాట్లాడతాడు. అక్కడ ప్రకటన గ్రంథానికి వచ్చేపాటికి, నేనే అల్ఫయు ఒమేగాని, మొదటి వాడిని నేనే, కడపటి వాడిని కూడా నేనే. చాలామంది దైవ సేవకులు మొదటి వాడిని కడపటి వాడిని వేరు చేస్తూ ఉంటారు. యెహోవా దేవుడు వేరు, యేసు ప్రభు వారు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని మాట్లాడతారు. కాదు, వీళ్ళు ముగ్గురు ఒక్కరే, కాకపోతే వీళ్ళ పనుల విధానాలు వేరు. వీళ్ళు మొదటి నుంచి ఉన్నవారు, ఇక చివరి శ్వాస వరకు ఈ సృష్టి ప్రారంభం నుంచి ఉన్నారు. ఈ సృష్టి ముగింపు వరకు వీరు మాత్రమే నిలుచుదురుగాక. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు ఏమి మధ్యలో రాలేదు, పరిశుద్ధాత్ముడేమి మధ్యలో రాలేదు. వీళ్ళు ముగ్గురు ప్రారంభం నుంచి ఉన్నారు, వీళ్ళ ముగ్గురు ముగింపు వరకు ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఒకటే. దేవుడు దేవుడిగా వస్తే చస్తావని మనిషి రూపంగా ఈ లోకానికి దిగివచ్చి, ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఎలా బ్రతకగలడో అన్న ఆ రోజుల్లో, ఇదిగో నేను నీతిమంతుడిగా, పరిశుద్ధునిగా, పవిత్రునిగా బ్రతుకుతున్నా, నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నట్లుగా పరిశుద్ధతను గురించిన ఒక మార్గం, ఒక బాటని సిద్ధం చేసి, ఇలాగూ బ్రతకమని చెప్పి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడైతే అందరితో ఉన్నవాడు, అందరిలో వ్యాపించువాడు, అందరికి పైగా ఉన్నవాడని రాయబడింది. వీళ్ళు ముగ్గురు ఒకటే, కానీ వాళ్ళ పనులు వేరు, కానీ వీళ్ళు ముగ్గురు ఒకటే. వీళ్ళు ఎంతకాలం ఉంటారంటే, అంతము వరకు, మన జీవితం ముగించబడేంత వరకు, ఈ సృష్టి ముగించబడేంత వరకు వీళ్ళు ముగ్గురు ఉండి ఈ లోకంలో వాళ్ళ పరిపాలన కొనసాగించుదురుగాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చూడండి, నేనే, నేను అని అనొచ్చు, అలా అంటలా. నేనే, నేనే అల్ఫయు, నేనే ఒమేగాయు, నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని, ఆదియు అంతము నేనే.
యేసయ్య లేక మునుపు, దేవుడు లేక మునుపు ఈ సృష్టి ప్రారంభించబడలేదు. ఆయన ఆలోచన, ఆయన మాట మేరకే సమస్త సృష్టి లోబడి ఈ రోజుకి కొనసాగించబడుతుంది. ఆయన చెప్పిన దినము నెరవేర్చేంత వరకు, నెరవేర్చబడేంత వరకు, ఆయన చెప్పిన రోజు వచ్చేంత వరకు ఈ సృష్టి అంతయు దేవునికి లోబడి ఉంటుంది. ఆమేన్. కానీ ఈరోజు మనిషి దేవునికి లోబడట్లా. బాగా వినండి, ఈరోజు మనిషి దేవునికి లోబడట్లేదు, సృష్టి దేవునికి లోబడుతుంది. కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఎంతోమంది సైంటిస్టులు, జ్ఞానము కలిగిన వాళ్ళు సూర్యుని దగ్గరికి వెళ్ళొద్దామని వెళ్ళినా సరే కొంచెం దూరం వెళ్ళంగానే మాడి కిందకు వచ్చేస్తున్నారు, బూడిదలాగా మారిపోతున్నారు. కానీ ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చదివితే, ప్రజలకు వెలిగించుటకు పగలు నీవు ఉండాలి. ఒకే ఒక్క మాట, దేవుడు చెప్పిన మాట మేరకు ప్రతిరోజు పగలు సూర్యుడు వస్తున్నాడు, సాయంత్రం అయ్యేపాటికి అస్తమించి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఆకాశంలో ఎలా ఏర్పాటు చేశాడు? మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే, రేకుల షెడ్ అయినా డాబా అయినా ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటేనే పునాది వేయాలి, తవ్వాలి, కాంక్రీటు, ఇనుము, సిమెంటు, కంకర వీటిలన్నింటిని వాడాలి. కానీ యేసు ప్రభు ఏమి వాళ్ళ ప్రజలకు పగలుగా ఉండేదానికి నువ్వు నియమించబడ్డావు. నీకంతే. సృష్టి దేవుని మాటకు లోబడుతుంది, కానీ ఈరోజు మనిషి దేవునికి లోబడట్లా. నీవు దేవునికి లోబడి చూడు, నా ప్రభు నిన్ను అంతము వరకు ప్రేమించును గాక. చెప్పరండి గట్టిగా ఆమేనని. నువ్వు యేసయ్యని ప్రేమించి చూడు, యేసయ్యకి లోబడి చూడు, ఆయనకు విధేయుడివై విధేయురాలుగా దేవునికి బ్రతికి చూడు, అంతము వరకు నా ప్రభు నిన్ను ప్రేమించును గాక. ఏ మనిషి అయినా వివాహమైన కొత్తలో ఉన్నంత ప్రేమ ఆ తర్వాత ఉండదు. ఒక పాస్టర్ గారు చెప్తే విని అదే మాట చెప్తున్నప్పుడు మీకు, భార్య భర్తలు వివాహమే కొత్తలో ఫోటో షూట్ ఉంటుందిగా, అదేనేరా, ఫోటోలు దిగుదామని చెప్పి వెళ్ళారంట బీచ్కి. ఎల్లంగానే నడుస్తూ ఉంటే ఒక ముళ్ళు కంచి కనపడితే ఎమ్మటి చేయి పెట్టి ఆగమ్మ, కాలు వేయొద్దమ్మా, ఆగమ్మ అని ఆపి ఆ కంచి తీసి పక్కన పడేసి రమ్మని పిలిచి తీసుకెళ్ళాడంట. మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత బీచ్కి వెళ్తే, ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఇద్దరు కలిసి బీచ్కి వెళ్ళారంట. అంతకుముందు కెమెరా వాడిని పిలిపించి ఫోటోలు తీసాడు. ఇప్పుడు కెమెరా వాడు లేడు. ఏంటంటే ఇదిగో అన్నాడంట. సర్లే పాపం, ఆమె కూడా ఏం పట్టించుకోలేదు. ఏమండి ముళ్ళ కంచండి అంటే, కళ్ళు లేవా నీకు, చేతులు లేవా, తీసుకుని వచ్చాయి. 10 సంవత్సరాల తర్వాత వెళ్తే 10 అడుగులు ముందు నడుస్తుంటే భార్య 10 అడుగులు వెనక నడుస్తుందంట. అంటే ఈ లోక బంధం ఏదైనా సరే, స్నేహితులు కూడా చూడండి, ప్రారంభంలో మనల్ని ఎలా కనపరుస్తారంటే, చెప్పండి అన్న, ఏం కావాలక్క, ఏం చేయమంటారు, ఇలా అడుగుతారు. కొన్ని రోజులు దాటిన తర్వాత ఆమె చెప్పేది నేను చేసేది ఏంటి, ఆడికి నేను చెప్పేది ఏంటి, నాకేది అనిపిస్తే అదే చేస్తాను. దేంట్లోనైనా ఇవన్నీ తేడాలు, వేరియేషన్ కనపడుతూనే ఉంటుంది. కానీ యేసయ్య మాట గనక నువ్వు వింటే, యేసయ్య మాట గనక మనం వింటే, అంతము వరకు ప్రభు మనల్ని ప్రేమించును గాక. పలకండి గట్టిగా ఆమేనని. నేనే అల్ఫయు ఒమేగాను, నేనే మొదటి వాడిని కడపటి వాడిని, నేనే ఆదియు అంతమని ప్రభు చెప్పడానికి గల ప్రబలమైన కారణం ఏంటంటే, ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన క్రమములో మార్పు ఉండదు, ఆయన నడిపింపులో మార్పు ఉండదు, ఆయన చూపే కృపలో కూడా మార్పు ఉండనే ఉండదు. కనుకే నేనే అనే పదాన్ని వాడాడు. యోహాను సువార్తమానం 13వ అధ్యాయం 1వ వాక్యం. యోహాను సువార్తమానం 13వ అధ్యాయం 1వ వాక్యం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని, తాను ఈ లోకములో నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన గడియ వచ్చి ఉన్నదని, యేసు పస్కా పండుగకు ముందు
ఎరిగిన వాడై, యేసయ్య పస్కా పండుగ కంటే ముందుగానే ఎరిగిన వాడై, లోకములోనున్న తన వారిని ప్రేమించి, లోకములో ఉన్న వారందరినీ తన వారిని ప్రేమించి, వారిని అంతము వరకు ప్రేమించెను. వారిని అందరినీ అంతము వరకు, అంటే ఈ లోకములో నుంచి తీయబడే అంత వరకు వాళ్ళందరినీ ప్రేమిస్తానే ఉన్నాడు. ఇగో ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ నా యేసయ్య ప్రేమిస్తానే ఉన్నాడు. గట్టిగా ఆమెను పలకండి. ఇక్కడ నిలవబడిన నన్ను, ఇదిగో ఈ కెమెరా మ్యాన్ని, ఈయన్ని కూడా ప్రభు ప్రేమిస్తానే ఉన్నాడు. ఆమెను చెప్పండి, చెప్పండి గట్టిగా ఆమెనని. నిలబడిన మమ్ముల్ని, కూర్చుని వాక్యం వింటున్న మిమ్మల్ని అంతము వరకు నా ప్రభు ప్రేమిస్తానే ఉన్నాడు. ఆయన ప్రేమను మీరు గుర్తుపట్టుదురుగాక, ఆయన ప్రేమను మీరు గుర్తించుదురుగాక, ఆయన ప్రేమను మీరు గుర్తుపట్టుదురుగాక. ఆమేన్, ఆమేన్. నేను మొన్న మధ్య ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. ఓ మంచి కారు ఒకటి ఉంది, ఏదో అంటారు కదా దాన్ని, రోడ్స్ రైడ్స్లో ఏదో కారు ఉంది కదా, కోటి 10 లక్షలు ఏమో ఉంటుంది, 1,10,00,000 ఏమో. ఒక సాధారణమైన కారు కొనుక్కున్నవాడు ఆగి ఆ కారు మీద చేయబెట్టి అనుకుని వెళ్ళిపోయాడు. ఒక బైక్ తోలుకునేవాడు ఈ సాధారణమైన కారు పక్కన ఆపితే ఆడు ఆ కారు మీద చేయబెట్టి అనుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక సైకిల్ తొక్కుతున్నవాడు ఈ బైక్ ఓడి మీద, ఆ బైక్ మీద చేయబెట్టి, ఎందుకంటే ఆ బైక్ మామూలు బైక్ కాదు, అది గాడిద లాంటిది. కాలితే చూడండి, సీటు సమానంగా ఉండదు, పైకి లెగిసి ఉంటుంది. అంటే ఈ గాడిదల బైక్లను గుర్తుపట్టండి. ఆ గాడిద దగ్గరికి వెళ్ళి చేయబెట్టి అనుకున్నాడు. ఆ తర్వాత పాపం ఈ సైకిల్ పక్కన పెడితే ఒకడు కాలి నడకతో వెళ్ళిపోయేవాడు ఆ సైకిల్ మీద చేయబెట్టి, ప్రభువా నాకు ఈ సైకిల్ ఎప్పుడు ఇస్తావు నాయనా. ఒకడు కాలి నడకతో నడుచుకుని వెళ్ళిపోతుంటే ఒక వ్యక్తి కుంటైన దూరంగా నిలవబడి వాడిని చూసి, ప్రభా వీళ్ళలాగా నడిచే ఆ వరం నాకు ఉందంటావు, అసలు ఇతనిలాగా నడిచే భాగ్యాన్ని నాకు ఇవ్వండి. ఈ మాటను ఎందుకు చెప్పాను చెప్పనా? ఇక్కడ కూర్చున్న మీ అందరికీ, నిలవబడిన నాకు, మనందరికీ దేవుడు ఏం కావాలో అన్నీ దేవుడు మనకిచ్చాడు. కానీ మనకున్న దరిద్రం ఏంటో చెప్పనా? మనకి దేవుడిచ్చిన వాటితో సరిపెట్టుకోకుండా, ప్రభు మనకిచ్చిన వాటితో సంతృప్తి పరచబడకుండా, దేవుడు మనకిచ్చిన దానితో తృప్తి పరచబడకుండా వాళ్ళని వీళ్ళని చూసి దేవుణ్ణి కొన్నిసార్లు మనం అంటాం, నువ్వు నాకు ఏమి ఇచ్చావయ్యా, నువ్వు నాకు ఏమి ఇచ్చావు? అసలు నీకు దేవుడు ఇవ్వకుండా ఏం చేశాడు? అసలు పళ్ళు రాలిపోతేనే 10,000 అంట ఒక పొన్ను రాలిపోతే పొన్ను కట్టించడానికి 10,000. దేవుడు అందుకే నిన్ను ప్రేమించి 32 ఇచ్చాడు. కొంతమందికి ఎగస్ట్రా కూడా పెట్టాడు. పొళ్ళు ఎందుకంటే అరుగుదల కోసమే కదా, వాళ్ళు ఎక్కువ తింటారని ఏమో దేవుడు ఎగస్ట్రా పొళ్ళు పెడుతుంటాడు. కొంతమందికి ఒక పొన్ను మీద మరొక పొన్ను వస్తుంటుంది. చాలామంది ఆశీర్వాదం అనుకుంటారు, కానీ నేను అనుకునేది ఏంటంటే వీళ్ళు బాగా తింటారేమో, దేవుడు అందుకే ఇంకో ఎగస్ట్రా పొన్ను ఒకటి పెట్టాడు. అంతే. దేవుడు మనకి చాలా ఇచ్చాడు. ఆ కుంటివాడి దగ్గరికి వస్తే కానీ అర్థం కాదు. మంచి కారు ఉన్నవాడేమో విలువ కలిగిన కారును చూసి, కారు ఉన్నవాడు కూడా ఇలాంటి కారు కొనాలి ఆశపడుతున్నాడు. బైక్ ఉన్నవాడేమో ఓ చిన్న కారు దగ్గరికి వెళ్ళి ఇలాంటి కారు కొనుక్కుంటే చాలు. సైకిల్ ఉన్నవాడేమో బైక్ దగ్గరికి వచ్చి ఇలాంటి బైక్ కొనుక్కుంటే చాలు. నడిచిపోయేవాడు ఇలాంటి సైకిల్ కొనుక్కుంటే బాగుండు. కుంటివాడు పాపం వీళ్ళలాగా నడిస్తే బాగుండు. దేవుడు అందరికీ అన్నీ ఇచ్చాడు, కానీ మనిషి స్వార్థపూరితమైన మనిషిగా మారిపోతున్నాడు. అక్రమ సంపాదన కోసం, మనది కాని దానికోసం ప్రాకులాడి, దురాశ, చెప్పరేంటి దురాశ, దుఃఖానికి చేటు విశ్వదావి రామ. చదువుకున్నాము కదా మనమంతా. దురాశ దుఃఖానికి చేటు. చాలామంది ఏదో సంపాదించాలి, ఆ పనిలో పడిపోయి అసలు దేవుడిని మర్చిపోతున్నారు. ఆయన ఆది నుండి మన అంతము వరకు
ఆయన మనల్ని ప్రేమిస్తానే ఉన్నాడు. ఆమేన్. తనను ప్రేమించే వారికి దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. ఒకవేళ ఆలస్యం కావచ్చు కానీ నీకు ఇవ్వబడుతున్నది దేవుని దీవెన. నీకు ఆలస్యం అవ్వచ్చు కానీ దేవుని ఆశీర్వాదం నీకు దూరం అవ్వచ్చు కానీ, ఒకవేళ నీ కష్టాలను బట్టి, కన్నీళ్ళను బట్టి, నీకున్న శోధన, నిందలు, అవమానాన్ని బట్టి, నీకున్న ఇరుకు ఇబ్బందులు బట్టి కొన్నిసార్లు కుమిలిపోతూ ఏడుస్తూ ప్రభు నాకేం చేశాడు అన్నట్లుగా నీవు ఆందోళన చెందొచ్చు. కానీ ఆయన్ని ప్రేమించే వాళ్ళందరికీ, ఆయన్ని ప్రేమించే ప్రతి వారికి దేవుడు సమస్తము సమకూర్చి ఆశీర్వదించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేనని. చెప్పండి గట్టిగా, చేతులెత్తి చెప్పండి ఆమేనని. ఇలా రాయబడలేదా? తన ప్రియులు నిద్రించుచు ఉండగానే వాళ్ళకి ఏం కావాలో, తన ప్రియులు నిద్రపోతున్నప్పుడే రేపు వాళ్ళకి ఏం కావాలో వాటిలన్నిటిని దేవుడు సమకూర్చి వాళ్ళ కొరకు సిద్ధం చేసి ఆశీర్వదించగలిగిన దేవుడు మన దేవుడు. ఆయన మనందరికీ అంతము వరకు తోడయ్యును గాక. చాలాసార్లు మన బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, నా తరపున ఎవడు లేడు, నా ఇంటి పేరటోడు లేడు, నా భర్త లేడు, నా పిల్లలు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరని చాలాసార్లు మనం బాధపడతాం, చాలాసార్లు కుమిలిపోతాం. కానీ కలవరపడవలసిన అవసరం లేదు. ఆది అంతమైన దేవుడు, అల్ఫయు ఉమేగైన దేవుడు, మొదటివాడు కడపటివాడు నీకు నాకు మనందరికీ తోడయ్యుండును గాక. పలకండి గట్టిగా ఆమేనని. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆయన మనల్ని ఎంతవరకు ప్రేమిస్తాడంటే యోహాను సువార్త మనం చదివాం కదా, అంతము వరకు. ఈ ప్రసంగానికి అంతము అని పెట్టుకోండి, ఈ ప్రసంగానికి అంతము అని పెట్టుకోండి. దేవుడు మనల్ని ఎంతవరకు ప్రేమిస్తాడంటే అంతము వరకు ప్రేమిస్తాడు. సరే, ఆయన ప్రేమించిన వాళ్ళని, దేవుడు ప్రేమించిన విశ్వాసిని, దేవుడు ప్రేమిస్తున్న వారిని ఆయన ఏం చేయగలడు? అంతము వరకు ప్రేమించటమేనా? ప్రేమించిన దేవుడు ఏమేమి ఇవ్వగలడు? ఒక 3 విషయాలు చెప్తాను. ఒక వ్యక్తిని గనక యేసయ్య ప్రేమించటం ప్రారంభిస్తే, ఒక క్రైస్తవుణ్ణి నీవు కాదు ఆయన నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తే, ఆయన మనల్ని ప్రేమించడం ప్రారంభిస్తే ప్రభు ఏం చేస్తాడు చెప్పనా? నిన్ను ఎక్కడ వదిలిపెట్టడు. ఎక్కడ నిన్ను దేవుడు పొరపాటున వదిలిపెట్టడు. ఏ రోజు నిన్ను ఆయన వదిలిపెట్టి పొరపాటున ఉండలేడు. ఆయన నిన్ను ప్రేమిస్తే నిన్ను అంతము వరకు నీకు ఏది అవసరమో వాటిలన్నిటిని దేవుడు నీకు ఇచ్చి నిన్ను అంతం వరకు రక్షించుకుని నిన్ను కాపాడుకుని తన కొరకు ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తిగా నా ప్రభువు నిన్ను కాపాడుకును గాక. మా అమ్మకి నేనంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. నాకు కూడా మా అమ్మ అంటే అమ్మ ఇష్టం. ఎందుకంటే మా అమ్మ బీరువా తాళాలు పిచ్చిది. నాకు తెలియదు అనుకుని బియ్యం డబ్బాలో, కందిపప్పు డబ్బాల్లో, చీరల మధ్యలో పెడుతుండేది. నేనేమో కిటికీలోంచి చూస్తుండేవాడిని. నేను చూస్తాననే సంగతి మా పిచ్చి తల్లికి తెలుసు. అయినా సరే పెట్టేది. నాకు కావాల్సిన డబ్బులు తీసుకోవటం, స్తోత్రం. మంచి పవన్ కళ్యాణ్ సినిమాకి, చిరంజీవి సినిమాకి వెళ్ళటం అసలు మామూలుగా ఉండేది కదా ఎవరు. అంత మా అమ్మని ఏడిపించినా సరే, మా అమ్మను బాధ పెట్టినా, మా నాన్నగారు తెచ్చిన వాళ్ళందరికీ పెట్టి, నేను ఎలాగైనా వస్తాడు వీడు సాయంత్రానికో లేదా రేపు ఒకడికో వస్తాడు వీడు ఎట్లాగో. వాళ్ళ తాతోళ్ళ ఇంట్లో చాలామందికి అదే, తాతల ఇళ్ళల్లో పడుకోవటం, రాత్రి తాత ఇంట్లో ఉన్నానంటాం, ఉదయం సొంత ఇంటికి రావటం. అక్కడ ఉండడం వాస్తవానికి. అక్కడ అలిగితే ఇక్కడికి, ఇక్కడ అలిగితే అక్కడికి చక్కగా పోవచ్చు. నా కోసం మా అమ్మగారు వచ్చేదాకా దాచిపెడతా ఉండేది. జాంగిరీలు అంటే జిలేబీ అన్న నాకు చాలా ఇష్టం. అవి దాచిపెడతా ఉండేది మా అమ్మగారు. నేను వచ్చేంతవరకు దాచిపెట్టేది. నేను ఆలోచించా,
కన్న తల్లికి ఇంత ప్రేమ ఉంటే, ఏ తల్లి వాళ్ళ కొడుకు దుర్మార్గుడైనా నా కొడుకు దుర్మార్గుడు కాదు బంగారం అంటుంది. అవునా కాదా? తల్లిలారు చెప్పరేంటి? వాళ్ళ కూతురు మంచిది కాకపోయినా సరే నా కూతురు బంగారం నొప్పు అంటుంటారు. మాట్లాడరేంటి? అవునా కాదా? చెప్పరేంటి తల్లిలారా? అవునా కాదా? పిల్లలే లేరా మీకు? అవునా కాదా? ఖచ్చితంగా అంటారు. ఏ తండ్రి అయినా సరే, తండ్రి అయితే బాధపడతాడేమో కానీ తల్లి బాధపడినా సరే నా కొడుకు మాత్రం బంగారం, నా కూతురు మాత్రం బంగారం అని చెప్తారు. నిన్ను కనిన 10 నెలలు కని పెంచిన నీ తల్లే నిన్ను అంత ప్రేమిస్తే, నీ కోసం నా కోసం ఆఖరి రక్తపు బొట్టు కూడా దాచుకోలేదండి యేసయ్య. మన కోసం ఆఖరి రక్తపు బొట్టు కూడా దాచుకోకుండా ఆయన శరీరంలో ఏ మాత్రం రక్తము లేదు, ఆయన శరీరం లోపల నుంచి నీరు కారుతుంది. అంతగా ఆయన మనల్ని అంతము వరకు ప్రేమించిన ఆ దేవుడు మనల్ని ఇంకెంత ప్రేమించి ఇంకా మనకి ఎన్ని కావలసిన వాటిలన్నిటిని ఎంత సమకూర్చగలడో. కొన్నిసార్లు మనం దేవుని మీద కోపపడి, దేవుని మీద అలిగి, దేవుని దూషిస్తూ, దేవుని నామాన్ని అవమానాస్పదముగా మార్చబడేటట్లుగా మారిపోతాం. దేవుని కొన్నిసార్లు తోలనాడుతాం, నువ్వు నాకేమి ఇచ్చావు. నిజంగా ప్రతిరోజు మీరు ఈ పని చేయండి. నా మాటలు బాగా వినండి, తలలు పైకెత్తి ఆలెఫెట్ పెడతాం కొంచెం. ప్రతిరోజు ఈ పని చేయండి. ఒకటే పని, ముందు దేవుడు నీకు ఇచ్చిన వాటిలన్నిటిని బట్టి స్తోత్రం చెప్పు. నీకు వివాహమైందా? నీకు ఇచ్చిన భార్యని బట్టి స్తోత్రం చెప్పు. నీకు వివాహమైందా? నీ భర్తని బట్టి స్తోత్రం చెప్పు. వివాహం కాలేదా? నీకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి స్తోత్రం చెప్పు. ఒకవేళ నీకు ఇచ్చిన ఇంటిని బట్టి స్తోత్రం చెప్పు. నీకు కలిగిన సమస్తమును బట్టి దేవుణ్ణి స్తుతించి చూడు. నీ కళ్ళెమ్మట నీళ్ళు ఆగుతాయా? ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావు, ఇప్పుడు దేవుడు నిన్ను ఎలా మార్చాడు. ఒకప్పుడు చాలని ఆకలితో, లేకపోతే చాలని ఆహారంతో బ్రతికిన నిన్ను దేవుడు ఇప్పుడు ఎలా బ్రతికిస్తున్నాడు. కానీ మనిషి చేసే పని ఏంటంటే, ఇచ్చిన దేవుణ్ణి స్తుతించటం మానేసి, తీసుకున్న వాటిలన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం మానేసి, నువ్వు నాకేమి ఇచ్చావని ప్రశ్నించేవాడిగా మనిషి మారిపోతున్నాడు. అందుకే దేవుని మహిమను మనిషి చూడలేకపోతున్నాడు. అందుకే దేవుని ప్రసన్నతని మనిషి ఈరోజు అనుభవించలేకపోతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసా? అంతము వరకు మనల్ని నడిపించి నిత్య జీవానికి మనలందరినీ యేసయ్య చేర్చునుగాక. అంతము వరకు మనకు తోడుగా ఉండి నిత్య జీవానికి చేర్చబడేంత వరకు ఆయన మనతో ఉండి మనలందరినీ ప్రభువు నడిపించునుగాక. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి మాట చెప్తున్నాను. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 21, 22 వాక్యాలు చదవగా విందాం. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున, నోట్ చేయండి ఇక్కడ నుంచి, దేవునికి దాసులమై ఉన్నందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము. గట్టిగా దేవుడికి చప్పట్లు కొట్టండి. యేసయ్యకి గట్టి కొట్టు, హుషారుగా హల్లెలూయా అని చెప్పు. నోటితో గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనే ఆదియు అంతము, నేనే అల్ఫయు ఓమేగయు, నేనే మొదటి వాడును కడపటి వాడుని, నేనే అన్న యేసయ్య మనల్ని ఏం చేయగలడు? ఆయన మనల్ని అంతము వరకు ప్రేమించగలడు. ఈ లోకములో నుంచి మనము తండ్రి సన్నిధికి చేర్చబడేంత వరకు ఆయన మనల్ని ప్రేమించగలడు. యేసయ్య నిన్ను నన్ను ప్రేమించడం మాత్రమే కాదు, మన జీవితం ఇక్కడ ముగించబడితే, నా మాటలు బాగా వినండి, తలలు పైకెత్తి, మన జీవితం ఇక్కడ ముగించబడితే, యేసయ్య మీరు రండి నా దగ్గరికని మనల్ని పరలోకానికి పిలుచుకుంటే, లేదా మనమే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే,
యేసయ్య ఏం చేస్తాడు చెప్పనా? ఆయనకు దాసులుగాను పరిశుద్ధత కలిగేదానికి బ్రతుకుతున్న బ్రతుకును బట్టి, ఇగో ఇక్కడ కూర్చున్న మన అందరి విశ్వాసమును బట్టి ప్రభు ఏం చేయబోతున్నాడు తెలుసా? మనందరికీ ఫలము దయచేయును గాక. మనమేమో శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, రోగం, ఇబ్బంది, అవమానం వీటినే చూసి కొన్నిసార్లు నువ్వు నాకేమిచ్చావని కొన్నిసార్లు దేవుని మీద అలిగి ప్రభువుకు దూరం అయిపోతాం. అప్పులు తీరకపోతే దేవునికి దూరం అయిపోతాం. ఇంట్లో యజమానుడు మారకపోతే దేవుడికి దూరం అయిపోతాం. కుటుంబ సమస్యలకి దేవుడికి దూరం అయిపోతాం. కానీ నీవు దూరమైనా సరే నిన్ను వదిలిపెట్టడు. చివరి శ్వాస వరకు నిన్ను నన్ను ఆయన కాపాడుకును గాక. ఎందుకంటే నీవు సాధారణమైన మనిషివా? నేను సాధారణమైన మనిషినా? విలువ పెట్టి దేవుని సొత్తు చేత, దేవుని స్వరక్తము చేత, దేవుని రక్తం చేత సంపాదించబడిన విలువైన ఆత్మలు మనల్ని పోగొట్టుకునేదానికి యేసయ్య ఏమాత్రం ఇష్టపడడు. కావుతే చూడండి, చాలామంది భక్తి చేసి లోకంలో పడిపోయారు, తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, విగ్రహారాధనలకు దిగజారిపోయారు, నామకార్థ బ్రతుకు చేస్తున్నారు. కానీ వాళ్ళకి చావు రావట్లా. ఎందుకు? ప్రభు ఇంకా వాళ్ళని ప్రేమిస్తానే ఉన్నాడు. దేవుని సన్నిధికి రాకుండా అక్రమంగా బ్రతుకుతున్నా సరే, వాళ్ళు పాపి అయిన తెలిసినా సరే ఇంకా యేసయ్య ప్రేమిస్తున్న కారణం ఏంటంటే నిన్ను నన్ను పోగొట్టుకోవటానికి దేవుడికి ఇష్టం లేదు. నీకోసం నా కోసం ఆయన శరీరంలో ఒక రక్తపు బొట్టు కూడా దాచుకోకుండా కార్చి మనల్ని ఆయనకు సంబంధించిన వ్యక్తులుగా మార్చుకున్నాడు. ఆమేన్. ఆయన ఉద్దేశం ఏంటో చెప్పనా? నిన్ను ఈ మందిరంలో కూర్చోబెట్టేంత వరకే చూడాలని కోరుకోవట్లేదు యేసయ్య. నన్ను ఈ మందిరంలో పెట్టేంత వరకే, ఈ మినిస్ట్రీలో సేవ చేసినంత కాలమే దేవుడు చూడాలని నన్ను కోరుకోవట్లేదు. నా జీవితం ముగించబడేంత వరకు ఆయన నన్ను చూడాలని కోరుకుంటున్నాడు. ఆయన నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రతి వ్యక్తిని ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా, చేతులెత్తి ఆమేనని. ఆమేన్. మనం ఏం చేస్తాం? మందిరానికి వచ్చిన తర్వాత భక్తిగా కొంతకాలం బ్రతికిన తర్వాత ఉద్యోగాలు రాకపోతే, వివాహాలు జరగకపోతే, ఫంక్షన్లు రాకపోతే, ఇంకేమున్నాయి? స్థలాలు లేకపోతే, పొలాలు కొనకపోతే, ఇళ్ళు కట్టుకోకపోతే, ఇంకా చావు రాకపోతే ప్రభు మీద అలుగుతాం కదా, దేవుని మీద అలుగుతాం. ఎవడో ఒకడు ఆశీర్వదించబడిపోతే ఆడిని చూసి మచ్చర పడిపోతాం. ఎవడో దీవించబడితే వాళ్ళని చూసి అసూయ పడిపోతాం. ఎవరో క్షేమముగా, సౌఖ్యముగా, ఆశీర్వాదకరంగా ఉంటే వాళ్ళని చూసి ఏడుస్తాం. వీళ్ళు బాగున్నారు, నా జీవితం ఏంటి? అమ్మా, వీళ్ళు బాగున్నారు, నా జీవితం ఏంటి? నా కుటుంబం ఏంటి? నా పిల్లలు ఏంటి? నా పరిస్థితి ఏంటని బాధపడతాం. ఏ మాత్రం కలవరపడ మాకు. నా దేవుడు అంతవరకు నిన్ను ప్రేమించగలిగిన దేవుడు. ఆయన అంతం వరకు నీ కుటుంబాన్ని పోషించగలిగిన వాడు. నీకు ఒక మంచి స్థితిని దేవుడు అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా, చేతులెత్తి ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఒక చిన్న మాట్లాడగలను కోరుకున్నా, బాగా వినండి. మనం బతికేది, పెద్దలు అనేవాళ్ళు 100 ఏళ్ళు బతకాలి. అక్షంతలు వేసేటప్పుడు కూడా మొన్న ఒక పెళ్ళికి వెళ్ళాను, కొత్తగా పరిచయం అయ్యాడు, పెళ్ళికి రమ్మంటే వెళ్ళాను. ఆ పెళ్ళికి చాలామంది వచ్చారు, మన విశ్వాసం. ఆ పెళ్ళికి చాలామంది వచ్చారు. నేను అనుకుంటే ఇక్కడికి వచ్చేవాడిని కాదు. నేను మామూలుగా రమ్మంటే వెళ్ళిన తర్వాత ఒక పాస్టర్ గారు నిండు 100 ఏళ్ళు పిల్ల పాపలతో చల్లగా వర్ధిల్లని చెప్పి వేసాడు. ఇంకొక ముసలాం వచ్చింది, ఏదో అంద మొత్తానికి ఐశ్వర్యాలతో ఏదో మొత్తానికి ఒక మాట చెప్పి వాళ్ళిద్దరి మీద వేసింది. దీర్ఘాయువుతో నువ్వు కూడా ఎక్కడ వేసి ఉంటావు, ఐశ్వర్యాలతో అని వేశాను. ఆ తర్వాత నేను కూడా, ప్రభా వీళ్ళని ఆశీర్వదించండి, దీవించండి, మీరు అక్కడ కొరకు సిద్ధం చేయండి అని వేసి నేను పక్కకు వచ్చేసి
నిజంగా చాలామంది అనుకునేది ఏంటంటే నిండు నూరేళ్ళు బతుకుతాము మనం అందరం. అసలు ఈ రోగాల దెబ్బకు బతుకుతూ ఉంటారు మనం. ఈ అప్పుల బాధకి, సమస్యలకి, ఆలోచనకి బ్రతుకుతూ ఉంటారా? ఈ దిగులకి బతుకుతావు ఎక్కువ కాలం? బతకలే. ఆలోచించే మనిషి చచ్చిపోతుంది ఈరోజు. ఆలోచించి ఏంటి నా పరిస్థితి ఏంటని ఆలోచించే మనిషి అనారోగ్యానికి వెళ్ళిపోతున్నాడు. నిండు 100 ఏళ్ళు అని అంటున్నాం కాదు. నేను ఒక చిన్న మాట అడుగుతా. సరే 100 ఏళ్ళు బతుకుదాం అందరం. 100 ఏళ్ళు బ్రతుకుదాం. 100 ఏళ్ళు మంచి ఇంట్లో మంచి తిండి తింటా, మంచి కారుల్లో, మంచి బంగ్లాల్లో, మంచి డబ్బున్న వాళ్ళలాగా, మంచి ఆస్తి చేత ఉండవాళ్ళలాగా బతకాలనుకున్న వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి దేవుడికి. నా మాట అర్థం అవ్వలేదా మీకు? 100 ఏళ్ళు మేము బతకాలి, మా మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ మనవాళ్ళకు పెళ్ళి కూడా నేను చూడాలి. 100 ఏళ్ళు బతకాలి, మంచి తిండి, మంచి బట్టలు, మంచి కారు, మంచి ఇల్లు, మంచి ఏసీ, అబ్బో మామూలుగా ఉండకూడదు. 100 ఏళ్ళు బ్రతకాలనుకున్న వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. అబ్బా ఏం విశ్వాసులండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కరోజు కాదు, నిత్యము దేవుని రాజ్యంలో ఇక్కడ కరువుతోనైనా, వస్త్రహీనతతోనైనా, రోగంతోనైనా, సమస్యలతోనైనా, శ్రమలతోనైనా, అవమానాలతోనైనా, తాగుబోతు భర్తల ద్వారానైనా, వ్యభిచారుల ద్వారానైనా, ఏది ఏమైనా ఈ శ్రమలన్నీ అనుభవించి దేవుని రాజ్యంలో ఉండాలనుకున్న వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. మరి ఎంత ఆసక్తి ఉంటే శనివారం వచ్చి సావరేంటి మీరంతా? ఎంత ఆసక్తి, ఎంత ప్రేమ ప్రభు మీద నీకుంటే ఎందుకు రావట్లే మరి? ఆమేన్, హల్లెలూయా. మీ వాంఛను నా దేవుడు స్థిరపరచును గాక, మీ కోరికను నా దేవుడు సఫలకృతము చేయును గాక, మీ అభిలాష నా దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. మీరు ఇలా అంటారు కానీ ఇలా అనేవాళ్ళైతే దేవుడి దగ్గరికి రాకుండా ఉంటారా? శనివారం నువ్వు ప్రార్థన రావట్లేదు. ఏంటంటే పని చేసుకుంటే 150 వస్తుంది, పని చేసుకుంటే 300 వస్తుంది, పని చేసుకుంటే 400 వస్తుంది, పని చేసుకుంటే 1000 రూపాయలు. అందుకే కదా నువ్వు రాంది. మాట్లాడరేంటి? దేవుని రాజ్యంలో శ్రమలు, కష్టాలు అనుభవించినా పర్లేదు, ఈ భూమి మీద అనుభవించినా పర్లేదు, ప్రభు రాజ్యంలో ఉండాలనుకున్న వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరూ అంటున్నారు పెద్ద భక్తుల్లాగా మేము వెళ్ళాల్సిందే అన్నట్టు, అక్కడికి వెళ్ళేదో రిజర్వేషన్ చేయించుకున్నట్టు మేము వెళ్ళాల్సిందే. మంచిదే, కానీ ఈ లోకంలో కొన్ని శ్రమలు వస్తాయి, మనకి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వస్త్రహీనత ఎదురవుతుంది. వీటిలన్నిటిని అనుభవించాలి మనం. ఇలా రాయబడలేదా? మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో చేర్చబడాలి. మనం అనేక శ్రమలను మనం అనుభవించాలి. ఈ శ్రమలను అనుభవించిన తర్వాతే దేవుని రాజ్యంలో చేర్చబడుతుంది. కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళాడు. మందిరానికి వెళ్ళి దేవుడితో గొడవ పెట్టుకున్నాడు. ఏమయ్యా, ప్రతి ఆదివారం నీ మందిరానికి వస్తున్నా, నమ్మకంగా ఉన్నా, భక్తిగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, పరిచర్య చేస్తున్నా, కానుకిస్తున్నా, దేశం భాగాలు ఇస్తున్నా, ఇన్ని చేస్తుంటే ఇంకా నేనేం పూరింట్లోనే ఉన్నా. ఈడేమో నీ మందిరానికి రాడు, ఈడేమో నీ మందిరానికి రాడు, వీడు అన్యుడు, వీడు విగ్రహారాధికుడు, వీడేమో ఆస్వాదించబడుతున్నాడు. ఏం దేవుడు నువ్వు అసలు? ఒక ఆయన అడిగా నేను, అయ్యా మందిరానికి రాయి అంటే, ఇంకా దేవుడు పిలవలేదండి నన్ను మందిరానికి రాయి అంటే, ఇంకా దేవుడు దర్శించలా, ఆయన పిలవలా, ఆయన పిలిచినప్పుడు వస్తలే అన్నాడు. నేను అడిగా, మరి దేవుడు తాగమని చెప్పాడయ్యా నీకు? తాగి అంటున్నాడు. తాగకపోతే కొంతమంది అసలు ఏం మాట్లాడరు, మౌనంగా వెళ్ళిపోతారు. తాగాడనుకో లోపల ఇంకో రూపం వచ్చిద్ది అనమాట. ఏమన్నా తాగమన్నాడంటే ఏం మాట్లాడు. సర్లేయ్యా, దేవుడు చెప్పేదాకా అన్నం తిన్న మాకు, నా దగ్గరికి రా, దేవుడు చెప్పేదాకా అన్నం తిన్న చస్తాగా, దేవుడు చెప్పేదాకా అన్నం తిన మాకంటే చస్తాగా, చచ్చిపోతాగా అన్నం తినకపోతే
అసలు ఈ చావు గురించే నువ్వు ఎంత భయపడుతున్నావు? రెండో మరణం ఉంది, రెండో మరణం ఉంది. అక్కడ అగ్ని ఆరదో, పురుగు చావదో. ఈరోజు మనిషి ఆ మరణానికి భయపడట్లా. ఈ లోక సంబంధంగా వచ్చే ఈ మరణానికి భయపడిపోతున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన ఒక మరణం ఉంది. ఎదగని వ్యక్తి, క్రైస్తవుడిగా దేవుని కోసం రోషంగా బ్రతకని ప్రతి క్రైస్తవుడికి మరొక మరణం ఉంది. ఆ మరణానికి ఈరోజు మనిషి భయపడట్లా. ఒక వ్యక్తి దేవుని మందిరానికి వచ్చి వెలిగెత్తి ఏడ్చి అడుగుతున్నాడు, నీ మందిరానికి వచ్చి ఎంత భక్తిగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత నిష్ఠతో ఉంటే ఏమిచ్చావు నాకు అసలు? కొంతమంది నన్ను అడుగుతుంటారు, అన్నా అసలు నేను ఎంత ప్రార్థన చేసుకునేవాడిని అంటే అంత ప్రార్థన చేసుకున్నాను. దావీదులాగా పరుపు తేలకపోయినా సరే, దావీదులాగా నా ప్రార్థనకు పరుపు తేలకపోయినా సరే, నా కళ్ళు గుంటలు పడిపోయారు. చూడండి అన్న, ప్రార్థన చేసి 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 అంత ప్రార్థనా పరుని కాకపోయినా సరే నా కళ్ళు చూడండి గుంటలు పడిపోయింది. దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదన్నా, దేవుడు నన్ను దీవించట్లా. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థనల మీద, వాళ్ళ రక్త సంబంధికుల యొక్క ప్రార్థనల పైన, దైవ సేవకుల యొక్క ప్రార్థనల పైన ఆధారపడి వాళ్ళ అడవినివి రాని కారణాన్ని బట్టి చాలామంది దేవునికి దూరం అయిపోతుంటారు. కానీ నువ్వు ఎప్పుడు దేవునికి దూరం మాకు. దేవుడు నీకు కావలసిన ప్రతి ఈవిని ఈ భూమి మీద ఇవ్వకపోయినా నీకోసం పరలోకంలో దేవుడు దాచిపెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవునికి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ భూమి మీద లేకపోయినా పరలోకంలో నీ కోసం దాచిపెట్టేశాడు కొన్ని. ఆ శ్రేష్టమైన సియోనులో, యెరూషలేములో, నూతన ఆకాశం, నూతన భూమిలో ఆ పరిశుద్ధులతో కూడా నీవు నేను మనమందరం ఉండున్నట్లుగా ఆయన ఈ భూమి మీద కంటే కూడా మహామహిమతో మరలా ఆరాధన చేసేటట్లుగా నీకోసం పరలోకంలో యేసయ్య కొన్ని దాచిపెట్టాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ యొక్క స్తుతిని విప్పి చూడు. పరలోకంలో కూడా నువ్వు దేవుని స్తుతించే ఆ వరసలో నా ప్రభు నిన్ను నిలబెట్టును గాక. ఆమేన్. దేవుని కోసం బ్రతికేవాడిగా ఈ భూమి మీద నీ జీవితాన్ని విప్పి చూడు. పరలోకంలో కూడా నీ కోసం నా యేసయ్య, ఆయన నీ కోసం జీవించేటట్లుగా నీ కోసం నా దేవుడు నిలబడును గాక. 73వ కీర్తనలో ఈ వ్యక్తి కనపడతాడు మనకి. ఆసాబు అనే వ్యక్తి కనపడతాడు 73వ కీర్తనలో. నీవు నాకు ఏమిచ్చావయ్యా? ప్రతిరోజు నీ మందిరానికి వచ్చి నన్ను నేను పరిశుద్ధపరచుకోవటం వ్యర్థమే. ప్రతిరోజు నీ సన్నిధానానికి వచ్చి నన్ను నేను నూతనపరచుకోవటం వ్యర్థమే. నా చేతులు కడుగుకునటం వ్యర్థమే, నీ సన్నిధిలో మోకరించడం వ్యర్థమే, ప్రార్థన చేయటం వ్యర్థమే, నేను స్తుతించడం వ్యర్థమే, నేను మహిమపరచడం వ్యర్థం. ఇదిగో ఈ అన్యులేమో దీవించబడ్డారు, నేనేమో ఇంకా శాపగ్రస్తులాగే మారిపోయా. నా పరిస్థితి ఏమో ఇంకా దేని స్థితిలోనే ఉంది. ప్రభు అంటున్న మాట, దేవుడు అంటున్న మాట, ఒరే పిచ్చోడా, నీకు వాళ్ళ అంతం చూపిస్తాను రా. డబ్బులు కార్లు ఉన్న వాళ్ళ అంతం చూపిస్తాను రా. ఆస్తి సిరి సంపత్తో ఈ లోకంలో శ్రమలు పడకుండా, కష్టాలు పడకుండా, రోగాల చేత, వ్యాధుల చేత, అవమానాల చేత, నిందల చేత పరీక్షించబడకుండా ఆస్తితో సమృద్ధితో తొలతూగుతున్న క్రైస్తవుల యొక్క అంతం చూపిస్తాను రా నీకు. నీవైతే శ్రమలలో, కష్టాలలో, కన్నీళ్ళలో, నిందలలో, అవమానంలో, చాలని జీతంతో ఏదో చిన్న ఇంట్లో ఉండి నీ జీవితాన్ని అలాగే వెళ్ళబుచ్చుతున్నావు. నీ అంతం కూడా చూపిస్తాను రా. దేవుడు ఆస్తిపరుని అంతము, ఈ పేదవాడి అంతం, 2 అంతాలు అంటే 2 ముగింపు చివరి దశలు చూపించాడు. ఇలా రాస్తాడు. ఆ వాక్యాన్ని ఒకసారి గమనించండి. 73వ అధ్యాయం, కీర్తన గ్రంథం 73వ అధ్యాయం, 73వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవక విందాం. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి
వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. మరల చదువు. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు నేను ధ్యానించేంత వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఆ సంగతులు నాకు ఇప్పుడు ఆయాసకరంగా మారిపోయాయి. ఎవరిని గురించి ఇతను ధ్యానించాడు, ఎవరిని గురించి ఆలోచించాడు, ఎవరిని చూసి ఈ వ్యక్తి కలవరపడ్డాడు, అసలు ఏంటి పరిస్థితులన్నీ గమనిస్తే 11వ వాక్యంలో చదవండి. అదే అధ్యాయం. దేవుడు ఎట్లు తెలుసుకొనును? దేవుడు ఎలా తెలుసుకుంటాడు? మహోన్నతునికి తెలివి ఉన్నదా? మహోన్నతునికి తెలివి ఉందా అని వారు అనుకొందురు అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఇదిగో నువ్వు వాళ్ళని ఏం చేసావు? నీకు తెలివి లేదనే వాళ్ళని, నీకు అసలు జ్ఞానం లేదనే వాళ్ళని, అసలు మహోన్నతుడికి తెలివే లేదు అని అనుకున్న వాళ్ళని నువ్వేం చేసావు? 10వ వాక్యంలో వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. వారు సమృద్ధిగా ఉంటున్నారు, వాళ్ళు సంతృప్తిగా ఉంటున్నారు, సంతోషంగా ఉన్నారు. 6వ వాక్యం. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. 5వ వాక్యం. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. ఇతరులకు కలిగే ఏ శ్రమ, ఇబ్బంది, కష్టం కూడా వాళ్ళకి రావట్లేదు. అసలు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ఇతరులకి కలిగినట్లుగా రోగం కూడా రాల. నిన్ను తెలివి లేనోళ్ళని మాట్లాడుతున్నా వాళ్ళేమో నిన్ను తెలివి లేదు, జ్ఞానం లేదని నిన్ను అంటుంటే వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు? సమృద్ధి ఇచ్చావు. వాళ్ళకి నువ్వేమిచ్చావు? మంచి మంచి వస్త్రాలు ధరించుకునేటట్లుగా బతికిచ్చావు. వాళ్ళకి నువ్వేమిచ్చావు? ఇతరులకు కలిగే ఏ ఇబ్బంది రాలా, మనుషులందరికి కలిగే ఏ కష్టము రాలేదు వాళ్ళకి. మరలా అంటాడు కదా, ఇతరులకు పుట్టే ఏ తెగులు కూడా వాళ్ళకి పుట్ల. నువ్వు వాళ్ళకి అంతిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిన్నేమో ఏమంటున్నారు? మహోన్నతుడికి తెలివి లేదు. వాళ్ళు నిన్ను తెలివి లేదని తిడుతుంటే ఈ వ్యక్తి మదన పడిపోతున్నాడు. దేవుడు ఎట్లా తెలుసుకుంటాడు వీళ్ళ గురించి? 11వ వాక్యం పైన ఉంటుంది కదా, దేవుడు ఎలా తెలుసుకుంటాడు వీళ్ళ గురించి? ఏంటి దేవుడికి అర్థం కావట్లేదా? నేను ఇంత భక్తి చేస్తుంటే, ఇంత ప్రార్థన చేస్తుంటే, ఇంత పరిశుద్ధంగా ఉంటుంటే, ఇంత పరిచర్య చేస్తుంటే, ఇంత నమ్మకంగా దేవుని సన్నిధిలో ఆయన సన్నిధానంలో ఎదుగుతుంటే ఏంటి నాకు ఈ కష్టాలు? ఏంటి నాకు ఈ శ్రమలు? ఏంటి నాకు ఈ బాధలు? ఏంటి అవమానం? ఏంటి అప్పులు? ఏంటి దరిద్రత? ఏంటి ఈ జీవితం? నా బ్రతుకెందుకు ఇలా అయిపోయింది? ఆసాబు గారికి చాలా కోపం వచ్చి ఇలా అంటున్నాడు. 13వ వాక్యంలో కోపం వచ్చేసింది. నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోవటం వ్యర్థమే, నా చేతులు కడుక్కుని నేను నిర్మలుడుగా ఉండటం వ్యర్థమే. రోజు నేను భక్తి చేస్తున్నా, నాకు శ్రమలు, కష్టాలు, రోగం, ఇబ్బంది, సమస్యలు అన్నీ వస్తుంది. ఇక నేను భక్తి చేయను, ఇక ప్రార్థన చేయను, ఆరాధనకు వెళ్ళను. కొన్నిసార్లు మన ఆధ్యాత్మికమైన దైనందిన జీవితాల్లో కొంతమందిని చూసి మనం మత్సరపడిపోతాం. కొంతమంది బలహీనలు చూసి మనం మత్సరపడిపోతాం. కొంతమంది ధనవంతులు చూసి మత్సరపడిపోతాం. వాడికి ఇచ్చాడు, నాకేం లేదు, నేను ఇంత బాగున్నాను, ఇంత చేశాను, ఇలా చేశాను, అలా చేశాను. నేనంట 100 ఏళ్ళు ఉండి నరకానికి పోయేదాని కంటే 100 సంవత్సరాల పేదోడిగా బ్రతుకు, 100 సంవత్సరాల పేద వ్యక్తిగా బ్రతుకు. పరలోకంలో ఎలా ఉంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక మీ దగ్గరికి వచ్చి, అమ్మా నీకు ఒక 6 అంతస్తుల బిల్డింగ్ కట్టిద్దాం అనుకుంటున్నా, కావాలా వద్దంటే ఏం చేస్తావు? అసలు నా ఊపిరున్న దొరక నాయకుడు నువ్వే, నా ఓటు నీకే అంటూ. ఎప్పుడు? నీకు ఏమీ లేనప్పుడు. అదే 6 అంతస్తుల బిల్డింగ్ నీకు ఉండి కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చి ఒక 6 అంతస్తులు ఇస్తానంటే అప్పుడు నీకేమనిపించింది? చెప్పరేంటి? అయినా కావాలా? మీ ఆశ తగలబడ అయినా అంటావా? 6 అంతస్తులు ఎందుకు? 2.5 సెంట్లు
మనోళ్ళు ఎంతమంది దొంగలు ఉన్నారు అనుకున్నారు ఈ మందిరంలో? ఇళ్ళు ఉన్న వాళ్ళే పెట్టుకున్నారు పట్టాలు. వాళ్ళకి అందరికి దొంగలందరికీ ఇళ్ళు వచ్చాయి. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంది అంత కోపంగా చూస్తున్నారు? మీ అందరికి వచ్చినాయా? దొంగలందరూ పెట్టుకుంటే పాపం పేదోడికే వస్తాయి. ఆయనేమో పేదవాళ్ళకని పెట్టాడు. మన దొంగలు ఎంతమంది ఉన్నారనుకున్నాం? పేర్లు చెప్పమంటారా? చాలామందికి ఇళ్ల స్థలాలను కూడా పెట్టుకున్నారు. 3 సెంట్లే వదలమయ్యా, 6 అంతస్తులే వదులుతూ ఉంటారా? అన్నీ ఉండి చచ్చేదానికంటే కూడా, అన్నీ ఉండి నరకానికి పోయేదానికంటే, ఏవీ లేకుండా పేదోడిగా, పేద వ్యక్తిగా ఈ భూమి మీద శ్రమలు పడు, కష్టాలు పడు, శ్రమలను అనుభవించి చూడు. రేపొద్దున పరలోకంలో నా యేసయ్య నీకు ఇల్లిచ్చును గాక, నా యేసయ్య నీకు ఇల్లిచ్చును గాక. ఒక వాలంటీర్ అడిగాడు నన్ను, అన్నా పలానా పాస్టర్ గారికి 100 ఎకరాల చెరువు దగ్గర 2.5 సెంట్లు స్థలం వచ్చింది, మీకు కూడా ఏమైనా ఇవ్వమంటారా? మీకు కూడా ఏమైనా? నేను కనుక 2.5 సెంటు తీసుకున్నాను అనుకో, దేవుడు నాకు ఇవ్వాలనుకున్న స్థలం ఆపేస్తాడు. నాకెందుకు? నేను సన్నాసిని. ఈ సంఘం తర్వాత ఇంకో సంఘానికి పోతా, అంతే కదా? ఆ సంఘం తర్వాత ఇంకో సంఘానికి పోతా, అలా తిరిగేవాడి. నాకెందుకు స్థలాలు? అన్నా మన మినిస్ట్రీలో సేవకుడేనన్నా ఆయనకు వచ్చిందన్న 2.5 సెంట్లు, నీకు కూడా పెడతానన్నాను. నాకెందుకు? అది పేదలకని మెన్షన్ చేశారు, లేని వాళ్ళకని. దాన్ని మనం దోచుకుంటే రేపొద్దున దేవుళ్ళు ఎక్కడగడా, ఎందుకు తీసుకున్నావు, నీకు ఇచ్చాగా అని అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. నేనేమి మాట్లాడను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను చెప్పనా? మన దేవుడు మన కోసం ఏం దాచిపెట్టాడు చెప్పనా? వాళ్ళ అంతం ఇప్పుడు ఏమైనా చేతులు కడుక్కోవటం వ్యర్థం. ఆ మాటలు కూడా చదువు, 73వ కీర్తన చదువు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోవడం వ్యర్థమే. 13వ వాక్యం. నా చేతులు కడుక్కొని నిర్మలుడుగా ఉండటం వ్యర్థమే. చదువు. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, దినమంతా నాకు బాధ వస్తుంది. ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది, ప్రతి ఉదయాన్ని నాకు శిక్ష వస్తుంది. ఇంకెందుకు భక్తి చేయాలి? నేను చేయను. దేవుడు అన్నాడు, రే పిచ్చోడా రా, నువ్వు ఎంతసేపు ఆడుకున్న డబ్బు, ఆడుకున్న ఆస్తి, ఆడుకున్న కారు, ఆడుకున్న తిండి, ఈ చూసి వీళ్ళలాగా ఉండాలి, ఆడ అంతం చూపిస్తారా? మీకు కూడా చూపించాను కదా ఇందక్కడ. ఇప్పుడు వాళ్ళ అంతం ఎక్కడుందంట? వాళ్ళ అంతం చూడంగాలి ఏమైపోతుంది? నేను దేవుని పరిశుద్ధ స్థలమునకు ఎక్కిపోయి వారి అంతమును గురించి ధ్యానించినప్పుడు ఆ సంగతి నాకు ఇప్పుడు ఏమైంది? అప్పుడు వరకు దేవుడి మీద గొడవడినాడు, ఇప్పుడు ఆయాసపడిపోతున్నాడు. అక్కడికి వెళ్ళగానే ఆయాసపడిపోతున్నాడు. కింద వాక్యంలో 18వ వాక్యంలో కూడా ఉంటుంది చూడమాట. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే. ఇప్పుడు నిశ్చయంగా నువ్వు ఎక్కడున్నారు? వాళ్ళందరూ డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, సిరి ఉంది, సంపద ఉంది, మంచి మంచి వస్త్రాలు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారా? వీళ్ళ అంతం ఎక్కడుందో చెప్పనా? వీళ్ళ అంతం నిశ్చయముగా కాలు జారే చోటనే ఉన్నారు. ఎప్పుడు వస్తుందో తెలీదు. అంతం వచ్చి ఒక్క దెబ్బకు తీసుకెళ్ళిపోయింది. చాలామంది పిచ్చోళ్ళు బ్యాంకులో పెడుతుంటారు. బ్యాంకులో పెట్టమాకండి, నాకు తెచ్చివ్వండి. కట్టింపుల్లో మందిరం కడదాం. చస్తే రేపొద్దున పరలోకంలో రాయబడిపోయింది నీ పేరు. చందోల్లో ఒక మందిరం కడదాం, మాచివరం అడ్రోడ్లో ఒక మందిరం కడదాం. అర్థమైందా? నువ్వు దాచావనుకో, స్తోత్రం చెల్లితో జరిగింది. నిజం. మన అంతం ఎలా ఉండాలి చెప్పనా? మహిమకరంగా మారును గాక. నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎంత పిసినారులో చెప్పనా? పేదోడైనా కానుకిస్తాడు, కానీ డబ్బులు ఉన్నాడు అసలు ఇచ్చి సావడు. దానికి చెమట పట్టిస్తాడు, ఆ నోటికి చెమట పట్టించి అటు నలిపి ఇటు నలిపి దానికి చెమట పట్టి చెప్పుడుగా ఇస్తాడు. అందుకే ఆ చెమట, ఆ దరిద్రం నాకెందుకని ఐరన్ బాక్స్ పెట్టుకుని ఐరన్ చేసి జేబులో పెట్టుకుంటాను నేను. ఎందుకంటే దానికి ఏదైనా ఉంటే, క్రిములు ఏమైనా ఉంటే, ఏమైనా రోగం ఉంటే, అందుకే అన్నిటికీ శానిటైజర్ చేసి ఐరన్ చేసి డబ్బులన్నిటికీ ఐరన్ చేసి పెడతాం పక్కన. డబ్బులు కావలసి కాదు. ధనవంతుడు మైండ్ ఏంటంటే ఆడు ఇంకా దాచుకుందాం, ఇంకా ఏదో సంపాదించుకుందాం, ఇంకా ఏదో కూడబెట్టుకుందాం, ఒరే అసలు నీ అంతం ఏందిరా? ఏంటి అంతం? ఆస్తి, డబ్బు అనుకున్నవాడు అంతం ఏంటో చెప్పనా? నిశ్చయముగా
కాలు జారే చోటుకి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ కష్టాలలో, కన్నీళ్ళలో, రోగాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, నిందలలో, అవమానాల్లో ఉన్న వాళ్ళ అంతం ఎలా ఉంటుందో చెప్పన? వాళ్ళ అంతం, వాళ్ళ ముగింపు ఎలా ఉంటుందో చెప్పన? వాళ్ళ ముగింపు మహిమకరముగా మార్చబడును గాక, ఆశీర్వాదకరముగా మార్చబడును గాక. 21వ వాక్యం, అదే అధ్యాయం 21వ వాక్యం. నా హృదయము మత్సరపడెను, ఇదిగో వాళ్ళని చూసి నేను మత్సరపడిపోయా. నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని. నేను నా శరీరం లోపల వ్యాకుల పడ్డాను. ఏంటి నా బ్రతుకని వ్యాకుల పడ్డా? నేను తెలివిలేని పశుప్రాయుడనైతే, నేను తెలివి లేక పశుప్రాయుడనైపోయి మందిరానికి రాను, నేను పరిశుద్ధంగా ఉండను, భక్తి చేయను, విశ్వాసకుండను, ఎప్పుడో నామకార్థంగా వచ్చి పోతా ఉంటానని అనుకున్నాను. నీ సన్నిధిని మృగము వంటి వాడనైతే, నీ సన్నిధిలో మృగంలాగా మారిపోయా. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. అయినను ఎల్లప్పుడూ నన్ను నీ దగ్గరే పెట్టుకున్నావయ్యా. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. ఇప్పుడు నా అంతం ఎలా ఉందో చెప్పనా? ఆయన చెప్తున్నాడు, నా అంతం ఎలా ఉందో చెప్పనా? నీవు నా కుడి చేతిని పట్టుకుని ఉన్నావు. 24వ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, తర్వాత నన్ను మహిమలోకి తీసుకెళ్తావు. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకి, గట్టి కొట్టు హుషారుగా. ఆమేన్, హల్లెలూయా. చెప్పు, గొంతెత్తి చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఒక పేదోడి అంతం ఎక్కడుందో చెప్పిన? ఒక పేదోడు దీనుడి రోగం చేత, దరిద్రత చేత, లేని స్థితిలో, చాలని బ్రతుకులో, వెధవరాళ్ళుగా లేకపోతే లేని వారిగా, కష్టంలో, కన్నీళ్ళలో ఉన్నావా? ఈరోజు నీవు సమస్యల మధ్యలో ఉన్నావా? నిందల మధ్యలో ఉన్నావా? అనేక శత్రువులు నీకు పెరిగిపోయారా? ఏ మాత్రం కలవరపడొద్దు. నీవు నా దేవునితో కూడా ఉన్నావు, నీతో కూడా నా యేసయ్య ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఏం చేశాడు చెప్పనా? నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు. నీ కుడి చేతిని పట్టుకున్నాడు. ఇంకో అసలైన విషయం చెప్పనా? పేదోళ్ళంత అదృష్టవంతుడు మరొకడు లేడు. అర్థమైందా మీకు? పేదోడంత అదృష్టవంతుడు మరొకడు లేడు. ఎందుకంటే కడుపు నిండా తింటాడు, కంటి నిండా పడుకుంటాడు. అదే ధనవంతుడైతే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, ఒక బోర్డు పెట్టుకుని బతకాల, లేదా ఏదో ఒక కుక్కను పెంచుకుని బ్రతకాలి, లేకపోతే తాళాలు దిండి కింద పెట్టుకుని బ్రతకాల, లేదా తాళాలు వస్త్రాలు కట్టుకుని బతకాల. జాగ్రత్తగా, నిద్ర కూడా పట్టదు, నెమ్మదిగా కూడా ఉండదు. ఉలిక్కిపడి వెళ్తూ ఉంటాడు, చూసుకుంటాడు వెళ్ళి పిచ్చోళ్ళలాగా. తాళాలు వేసినట్టుగా ఉంటాయి. కానీ ఈ భ్రమ, ఎవడో వచ్చాడు నన్ను పొడి చేశాడు, ఎత్తుకెళ్ళిపోయాడు. అదే పేదోడు అనుకో, ఏ దిగులు ఉండదు, కడుపు నుండి తింటాడు, చక్కగా పడుకోడు. ఇంకో విషయం చెప్పనా? పేదోళ్ళే మంచి మంచి బట్టలు వేసుకుంటారు. చెప్పరేంటి గట్టిగా? అవునా కాదా? నిజమేనా కాదా? ఉన్నవాడు ఎప్పుడు చేస్తాడు చెప్పనా? పండక్కి, పెళ్ళిళ్ళకి, ఇంకా ఊర్లు పోయినప్పుడు మాత్రమే తెస్తాడు అట్లా బీరువాళ్ళ నుంచి. అదే పేదోడు అనుకో, ఆదివారం ఒక జత వేసుకొస్తాడు, ఆదివారం ఒక జత వేసుకొస్తాడు, వేరొక ఆదివారం ఒక జత. ఎందుకంటే వాడుకున్న దాంట్లోనే సంతృప్తికరంగా, ఘనంగా బ్రతుకుతాడు. ఇప్పుడు ఎందుకంటే అంత అవసరమా? మనం వెళ్ళే పెళ్ళి మన ప్రెస్టేజీకి తగినట్టుకు ఉండాలి. మనం వెళ్ళే గృహప్రవేశం మన ఆడు ఉన్నవాడు ఏడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి. పేదవాళ్ళకు ఉన్నన్ని బట్టలు ఉన్నవాడికి కూడా ఉండవు. నిజం. వీడు ఏసిని వేస్తాడే ఉంటాడు. ధనవంతుడు ఎప్పుడు ఏసిని వేస్తూనే ఉంటాడు. పేదోడు అలా కాదు. 150 రూపాయలకి ఇది మంచిగా కనపడితే ఇది ఎమ్మట కొంటాడు, వేస్తాడు, దాన్ని తీసి పక్కన పడేస్తాడు. ఇంకోటి ఏదైనా ఆఫర్ అంటే అది కొంటాడు, వేసుకుంటాడు, తెస్తాడు, పక్కన పడేస్తాడు. అయిపోయాయి. అన్నీ కలిగి బాధపడేదానికంటే నువ్వు కష్టాల్లో ఉంటే అదృష్టవంతుడివి, నువ్వు సమస్యల్లో శ్రమల్లో ఉంటే అదృష్టవంతురాలివి, నువ్వు సమస్యల్లో నిందల్లో ఉంటే ఏమాత్రం అధైర్యపడమాకు. నా దేవుడు నీ చేతులు పట్టుకుని ఉన్నాడు. ఆమేన్. నిన్ను పట్టుకున్న వాళ్ళు ఈ భూమి మీద వదిలిపెట్టేయచ్చు, నీ చేయి పట్టుకున్న వాళ్ళు
ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు వదిలేయచ్చు. కానీ యేసయ్యే కనుక నీ చేయి పట్టుకుంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అంతము వరకు నా దేవుడు నిన్ను కాపాడును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్ అని. ఆమేన్, ఆమేన్. అంతము వరకు నా దేవుడు నిన్ను నడిపించును గాక. నీకున్న దేన స్థితిని బట్టి నిన్ను నీవే దూషించుకో. మాకు చాలామంది పిల్లలు ఇలా అనుకుంటారు, అనొచ్చు అనకూడదు, నీ కొంపలో పుట్టా, వాళ్ళకు పుట్టిన బాబు. కోపం వచ్చినప్పుడు బూతులు తిడతారు కదా, ఆ ఇంట్లో పుట్టిన బాబు, ఈ ఇంట్లో పుట్టి అనుకో. మాకు ఆ ఇంట్లో పుడితే నిన్ను ఎప్పుడో చంపేసేవాళ్ళు. చాలామంది పిచ్చోళ్ళు డబ్బులు ఉన్నవాడు ఇంట్లో పుడితే ఆ ఇంట్లో పుడితే ఎప్పుడో చంపేవాళ్ళే. కాలితే చూడండి, పేదవాడికి ఉన్న మంచి మనసు ఉన్నవాడికి అసలు ఉండదు. ఒక కూతురు తప్పు చేసిందనుకో, ఒక కొడుకు తప్పు చేశాడనుకో, పేదోడైతే గుండెల్లో పెట్టుకుంటాడు. అదే ఉన్నవాడు అనుకో, మిర్యాలగూడలో జరగలేదా, మీకు తెలీదా? కూతురు భర్తను చంపేశాడు ముందు. ఏం పేరు వాళ్ళ పేరు? కూతురు భర్తను చంపేశాడు. ఎందుకు చంపేవరా, ఏంట్రని పట్టుకుని జైల్లోకి తీసుకెళ్తే నా పరువు పోయింది అన్నాడు. అదే పేదోడు అనుకో, పరువు పోయినా పర్లేదు కానీ నా కూతురు నా కొడుకు పోకూడదని కాపాడుకుంటారు. చాలామంది పాపం పిచ్చివాళ్ళు కళ్ళకు అంటుంటారు, అబ్బా వాళ్ళ ఇంట్లో పుడితే బాగుండేది, వాళ్ళ ఇంట్లో పుడితే నీకు బాగుంటుందేమో, వాళ్ళకి బాగాదు. ఆ ఇంట్లో పుట్టడం నీకు బాగుంటుంది కానీ వాళ్ళకి బాగాదు. అందుకే దేవుడు నిన్ను ఎక్కడ పుట్టించాలో అక్కడ పుట్టించాడు, నన్ను ఎక్కడ పుట్టించాలో అక్కడ పుట్టించాడు. నీ స్థితిని బట్టి నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకో. మాకు నీ స్థితిగతులన్నిటిని నా యేసయ్య మార్చునుగాక. నీ పరిస్థితులన్నిటిని నా దేవుడు మార్చునుగాక. నీ కష్టాలన్నిటి నుంచి నా దేవుడు విడిపించునుగాక. నీ రోగ రుగ్మతుల నుంచి నా ప్రభు విడిపించునుగాక. నీ అప్పుల సమస్య నుంచి నా దేవుడు విడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఏ మాత్రం నిన్ను నువ్వు అసలు దూషించుకోవద్దు. నీకు తెలీదు నీ లోపల దేవుని చిత్తం దాగుంది. నా లోపల దేవుని చిత్తం దాగుంది. మనకు తెలియదు, మనల్ని మనం తక్కువ అంచనా వేసేసుకుంటాం. కొన్నిసార్లు మనకు తెలియదు కానీ మనల్ని మనం తోలనాడుకుంటాం. కొన్నిసార్లు ఏం బ్రతుకుతాం అని అనిపిస్తుంది. కొన్నిసార్లు అనుకో. మాకు నా దేవుడు అందరి కళ్ళ ముందు నిన్ను ఘనంగా బ్రతికించునుగాక. అందుకని ఇలా అన్నాడు చూడండి, ఐశ్వర్యవంతులు ఇంకా ఐశ్వర్యవంతులు చేస్తాను అన్నాడా దేవుడు. పెంట కుప్పల మీద ఉన్న దీనులను దరిద్రులను ఉన్నతమైన స్థానానికి ఎక్కిస్తా అన్నాడు. ఉన్న వాళ్ళని చేస్తానన్న అల్లా, దీనుణ్ణి లేని వారిని పేదవాళ్ళని ఉన్నతమైన స్థానానికి తెస్తాను. నీ స్థితి ఈరోజు కొంచెం కావచ్చు, నీ పరిస్థితి కొంచెం కావచ్చు. ఒక రోజున నిన్ను ఎక్కడికి దేవుడు నడిపిస్తాడు చెప్పన? మహిమలోకి. అంటే మన జీవితం ముగించబడిన తర్వాత మనల్ని తీసుకుని వెళ్ళవలసిన ఆ నిత్య సియోనికి, యెరూషలేములోనికి యేసయ్య మనలందరినీ చేర్చునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి చేతులెత్తి గట్టిగా ఆమేనని. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు ఎందుకు మరి ఏడ్చేది? అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు. ఏమనుకోమాకండి. నీకు చాలా యేసయ్య ఇచ్చాడు, నీకు చాలా ప్రభు ఇచ్చాడు. నువ్వు ఎప్పుడు నిన్ను అసలు తక్కువ అంచనా మాకు ఒక స్థానంలో నేను నిలబెట్టి ఘనపరచునుగాక. ఆమేన్. వాళ్ళ నాన్న చచ్చిపోతా వాళ్ళ నాన్నగారు, రే దీన్ని నమ్ముకుని బ్రతకరని ఆస్తి ఏమి ఇవ్వలేదంట. వాళ్ళ నాన్నగారు చనిపోతా దాన్ని ఇచ్చి, అయితే అమ్మేటప్పుడు జ్ఞానంగా అమ్మరా అని చెప్పాడంట. ఒక షాప్కి దాన్ని తీసుకుని వెళ్తే ఆ షాప్లో ఒక 1000 రూపాయలు ఏమో ఇస్తామని మాట్లాడారంట. ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న చనిపోయి ఉంటే ఆ ఫోటో దగ్గరే కూర్చుని, నాన్న 1000 రూపాయలు ఇస్తామన్నారు నాన్న, మరి ఏం చేయమంటావు? అలాగే అడిగి అట్టాగి పడిపోయాడంట. ఆయనకు ఒక స్వరం, అమ్మ మాకు ఇంకో షాప్కి వెళ్ళి, అక్కడికి వెళ్తే 10,000 ఇస్తా ఉన్నారంట. హుషారుగా వచ్చాడు. వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ ఫోటో దగ్గర కూర్చున్నాడు, మాట్లాడాడు. మరలా స్వరం, అమ్మ మాకు. మరలా వేరే వాడి దగ్గరికి వెళ్తే
ఒక 50,000 ఇస్తాం. చాలా హుషారుగా పరిగెత్తుకుని వచ్చాడు 50,000 అని. మరలా ఆ ఫోటో దగ్గర విషయం చెప్తే అమ్మొద్దురా దాన్ని. ఆ తర్వాత ఇంకో షాప్కి వెళ్తే 1,00,000 రూపాయలు. అతను తిరుగుతూనే ఉన్నాడు, దాని రేటు పెరిగిపోతుంది. ఇంచుమించుగా వాళ్ళ నాన్నగారు ఇచ్చింది ఎంత తనకి ఒక వస్తువు ఇచ్చాడు. ఇంచుమించుగా దాన్ని 1,00,00,000 రూపాయలు విలువ చేసే ఆ దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో వాడబడే కొలది ప్రభు పాత్రగా నిలిచున్నంత కాలం నీ స్థాయి నా యేసయ్య పెంచునుగాక, నీ స్థితిని నా దేవుడు పెంచునుగాక. నీకు దేవుడిచ్చిన జీవితాన్ని పాడు చేసుకోమాకు. దేవునికి ఇచ్చిన శ్రేష్టమైన బ్రతుకుని పాడు చేసుకోమాకు. దేవునికి ఇచ్చిన విలువైన జీవితాన్ని అన్యాయం చేయమాకు. ఆ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఒకానొక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఎందుకు పనికి రావు అని అనుకున్న నిన్ను నా దేవుడు విలువైన వ్యక్తిగా మార్చునుగాక. విలువైన వ్యక్తిగా నా దేవుడు మార్చునుగాక. విలువైన వ్యక్తిగా నా యేసయ్య మార్చునుగాక. ఈ మాటలన్నీ నా దేవుడు మీ వెనికిల్లో స్థిరపరచునుగాక. దయచేసి అందరు లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు లేచి నిలబడండి. దయచేసి అందరు లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు చేతులు పైకి ఎత్తండి, కళ్ళు మూయండి. ఆకాశం వైపు 2 చేతులు ఎత్తండి, కళ్ళు మూయండి. చేతులు పైకి ఎత్తండి, కళ్ళు మూయండి. మనసార వినిన వాక్యాన్ని తలంచండి. అంతవరకు నిన్ను ప్రేమించగలిగిన దేవుడు యేసయ్య. చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తు, మనసార చేతులు పైకెత్తు. యేసయ్యా ప్రభుని పిలు, మనసార ప్రభుని పిలు. యేసయ్యని పిలు, మనసార పిలు. ప్రభువా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. పిలవండి, ప్రభుని పిలవండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులెత్తు, చేతులెత్తి ప్రార్థన చేసుకో. నీ స్థితి ఈరోజు కొంచెం కావచ్చు. నీ పరిస్థితి ఈరోజు కొంచెం కావచ్చు. దేన స్థితిలోనే ఉండొచ్చు. నీ దేన స్థితిని బట్టి నువ్వు ఏ రోజు కలవరపడొద్దు. ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకొని నోరు తెరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మనసారా ప్రార్థన చేసుకోండి. అందరూ ఒక తీర్మానం చేసుకోండి. ఆయన ఆదియు అంతమై ఉన్నాడు. అల్ఫయు ఒమేగా అయిన దేవుడు మన దేవుడు. మొదటివాడును కడపటి వాడై ఉన్నాడు మన యేసయ్య. ఒక చిన్న తీర్మానానికి రండి. మనసారా ఒక చిన్న తీర్మానానికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేసుకో. నీ స్థితి కొంచెంగా ఉందా? శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో, నిందల మధ్యలో, అవమానం మధ్యలో నడిపించబడుతున్నావా? అప్పుల స్థితిలో, దేన స్థితిలో, చాలని జీవితంతో నడిపించబడుతున్నావా? ఒక చిన్న తీర్మానం చేసుకో. నా దేవుడిని ఆశీర్వదించేదానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. ఆయన ప్రేమించు వారిని అంతము వరకు కాపాడుకోగలిగిన దేవుడు. చేతులెత్తి ప్రార్థన చేసుకో. అడుగు, దేవుణ్ణి అడుగు. ఎన్నిసార్లు మత్సరపడ్డావు, దేవునికి దూరం అయ్యావు. ఎన్నిసార్లు దేవుని సన్నిధికి దూరం అయ్యావు. ఎన్నిసార్లు దేవుని మందిరానికి దూరం అయిపోయావు. ఒక చిన్న తీర్మానానికి రా. అయినా ప్రభు నిన్ను పట్టుకున్నాడు. నువ్వు అనుకున్నావు నీకు వచ్చిన సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, మారని నీ భర్తను బట్టి, నీకున్న అప్పులను బట్టి, నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న సమస్యలను బట్టి, నీకున్న శ్రమలను బట్టి
నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు అనుకున్నావేమో ప్రభు నన్ను విడిచిపెట్టాడేమో, యేసయ్య నన్ను వదిలిపెట్టాడేమో అనుకున్నావేమో. ఆయన నిన్ను విడవని ఎడబాయని దేవుడు. ఒక చిన్న తీర్మానానికి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక చిన్న తీర్మానానికి రండి, ఒక చిన్న తీర్మానానికి రండి. అడగండి, దేని స్థితిలో ఉన్నావా? ఆసాబు వలె తొందరపడక అడుగు, ప్రభువా నా పరిస్థితులు మార్చండి, నా స్థితి మార్చండి, నా యొక్క జీవితాన్ని మార్చమని అడగండి. యేసయ్యని అడగండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దీనుడిగా పేదవాడిగా యేసయ్యని కలిగి బ్రతకటం మంచిది కదా. ఒక చిన్న తీర్మానానికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న తీర్మానానికి రండి. మన సారా ప్రార్థన చేసుకోండి. దేవా, ఆసాబు వలె మత్సరపడి తొందరపడి నిన్ను తిట్టుంటే దయచేసి నన్ను క్షమించండి, దయతో నన్ను కనికరించండి దేవా. మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ అంతం ఏంటో చెప్పున? నిత్య జీవం, నిత్య జీవం. ఆసాబుకు ఆలోచన చెప్పి మహిమలోనికి తీసుకెళ్ళిన దేవుడు ఇదిగో ఈ ఆరాధనలో చేరిన నీతో మాట్లాడి, ఈ ఆరాధనలో చేరిన నాతో మాట్లాడి, దూరాన సమీపాన మనతో మాట్లాడి, మన అంతం నిత్య జీవం. ఈరోజు పేదవాడివి కావచ్చు, ఈరోజు పేదదానివి కావచ్చు, ఈరోజు దీనురాలుగా దీనుడుగా ఉండిపోవచ్చు. కష్టాలలో, కన్నెలలో, నిందలలో, అవమానాల్లో, రోగాల మధ్యలో ఎవరికి చెప్పుకోలేక నాన్న వారి చేత మోసపోయిన బ్రతుకు చేత బ్రతుకుచూ ఉన్నావేమో. ఆయన్ని చేయి పట్టుకున్నాడు. నా దేవుడు నీ కుడి పక్షముగా, నీ కుడి పార్శ్వమున పొందాడు. మహిమలో చేరేంత వరకు నిన్ను ఆయన వదిలిపెట్టాడు, ఆయన వదిలిపెట్టాడు. ఇంతవరకు ప్రభు ఈ ఆరాధనని ఆశీర్వాదకరంగా జరిగించిన దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా 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 చెప్పు స్తోత్రం, స్తోత్రం. హుషారుగా చెప్పు స్తోత్రం, 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 స్తోత్రం. చేతులెత్తి చెప్పు, రెండు చేతులెత్తి నోరు చెప్పు స్తోత్రం. చేతులు ఊపుతూ చెప్పు మనసారా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా ఆయన తన నామాన్ని మహిమపరుచుకున్నందుకే చేతులెత్తి ఊపుతూ నోరు తెరిచి స్తోత్రం చెప్పు గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. వాక్య స్వరూపిగా మాట్లాడి ఆయన అంతము వరకు మనల్ని ప్రేమించగలిగిన దేవుడని, అంతము వరకు ఆయన మనల్ని నడిపించగలిగిన వాడిగా మనకు ప్రత్యక్షమై మాట్లాడిన యేసయ్యకి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. నిజమైన క్రైస్తవుని అంతం నిత్య జీవమని, మహిమని, ఈ లోక సంబంధమైన ఆస్తులు, ధనము, ధాన్యం, వజ్ర వైడూర్యాలు, స్థలము, సిరి, భోగం ఇది కాదని, ఒక క్రైస్తవుని నిజమైన ఆశీర్వాదం నిత్య రాజ్యమని మాట్లాడిన యేసయ్యకి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నోరార పలుకో స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మాటలన్నీ మన వినికిడిలో స్థిరపరిచి ఆయన మహిమ కలిగిన తన రాజ్యానికి మనలందరినీ సిద్ధపరచుచున్న త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి, అనుకూలపరిచిన సౌండ్ సిస్టాన్ని బట్టి, ప్రతి దానిని బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం.
నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నిత్య ఆశ్రయదుర్గమైన యేసయ్యా మీకు స్తోత్రం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ నెల మొదటి ప్రారంభపు రోజు నుంచి, ప్రారంభపు పునరుద్ధాన పారాధన నుండి ఈ నెల ఈ చివరి పునరుద్ధాన పారాధన వరకు కనుపాప వలె కాపాడుకున్నారు. మంచి లేకపోయినా, మీకు దగ్గరగా లేకపోయినా, మీకు దూరముగా ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ప్రతి పూట బలపరిచి, కాపాడి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమమిచ్చి, ఆయుష్నిచ్చి, నిరుపేదలమని గుర్తెరిగి మీ గాయాల్లో ఉన్న స్వస్థత ద్వారా కలిగి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడుతూ వచ్చారు. అందుని బట్టి స్తోత్రం యేసయ్యా, మీకు స్తోత్రం నాయన. మీరు అల్ఫయు ఒమేగయు, ఆదియు అంతమై ఉన్నవారని, మొదటి వారు కడపటి వారు అయి ఉన్నారని, నేను గాక వేరొకరు లేరన్నట్లుగా మీరు మాతో మాట్లాడేందుకే స్తోత్రం. అంతవరకు మీరు మమ్మల్ని ఏం చేయగలరో చెప్పారు. ప్రేమిస్తానని, వదిలిపెట్టనని మీరు మాతో మాట్లాడారు. దేవా మీకు స్తోత్రం. ఈ మాటలన్నీ మా వెనుకలు స్థిరపరచండి. దేవా మీకు స్తోత్రం. మా అంతం మేము మీకు దాసులమై ఉంటే, పరిశుద్ధతను కాపాడుకుంటే, మేము మీకోసం నిలబడితే, మీరు మా కొరకు నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నానని మాట్లాడారు ప్రభువా. ఈ మాటను బట్టి స్తోత్రం ప్రభువా. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరిచ్చే ఆ నిత్య రాజ్యం కొరకు ఈ భూమి మీద ప్రతి నింద, ప్రతి శ్రమ, ప్రతి కష్టం, ప్రతి అవమానం, ప్రతి రోగం నైనా ప్రతిదీ ఒక వరంగా భావించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి యేసయ్యా. కొరకు మీద ఆశ్రయంగా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అప్పులతో ఉన్నారో, ఎంతమంది రోగాలతో ఉన్నారు, ఎంతమంది కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నారు, ఎంతమంది శారీరకమైన బలహీనత చేత బాధపడుతున్నారు, ఎంతమంది గ్రామస్తుల చేత, వారి చుట్టుపక్కల ఉంటున్న బంధువుల ద్వారా వేధించబడుతున్నారు ప్రభువా. ప్రతి బిడ్డని మీరు దర్శించినందుకే ఈ స్తోత్రం ప్రభువా. ఈ భూమి మీద అనేక శ్రమలు అనుభవించిన తర్వాత పరలోకంలో మా మహిమ ఎక్కువని మాట్లాడారు. అందుని బట్టి స్తోత్రం. ఈ మాటలన్నీ మా వెనుకల్లో స్థిరపరచండి. మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచండి. ఆసాబు గారి వలె తొందరపడక పశువుల్లాగా మారిపోకుండా మంచిగా ఆలోచించే మనసు ఇవ్వండి. ప్రతిదీ గుర్తించే హృదయాన్ని ఇవ్వండి. కనిపెట్టే మనసునివ్వండి. దేవా నీకు స్తోత్రం నాయనా, స్తోత్రం. ఈ భూమి మీద మేము దేన స్థితిలో ఉన్నా పర్లేదయ్యా, పేదవాళ్ళకు ఉన్నా పర్లేదు, అప్పులతో ఉన్నా పర్లేదు, కానీ పరలోకంలో మాత్రం మాకు ఒక మంచి స్థానం కావాలి ప్రభువా. మాకు ఒక మంచి స్థానం కావాలయ్యా, మాకు ఒక మంచి స్థానం కావాలయ్యా. నీ రాజ్యంలో మాకంటూ ఒక మంచి స్థానం కావాలి ప్రభువా. నీ రాజ్యంలో మాకంటూ ఒక మంచి స్థానం యేసు నామములో కలుగును గాక. నజరేయుడగు యేసు నామములో మాకు అనుగ్రహించబడును గాక. దేవా ఈ వారం అంతా మా విశ్వాసులు చేస్తున్న చేతి పనులు, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, కూలి పని, వ్యవసాయం, పాడి పంట, చదువుల్లో అయ్యా రాయుచున్న ఎగ్జామ్స్లో ఘనమైన విజయాన్ని ప్రసాదించండి నాయనా. పాడి పంట వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి నాయన. మీకు స్తోత్రం. సమృద్ధినివ్వండి. దేశ భద్రత కొరకు ప్రయాసపడుతున్న వారిని కాపాడండి. యెరూషలేములో ప్రభువా నీ మందిరం కట్టబడి దాని కొరకు ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డలను కాపాడండి. మీరు ఆశీర్వదించండి. మీ మహిమ కలిగిన రాకడ కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి. వాక్కులు అందించిన మీ దాసునైన నన్ను కూడా కృపనిచ్చి వాడుకోండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి, అభిషేకాన్ని ఇవ్వండి. నూతనమైన మీ మాటలను అనుగ్రహించి ప్రజల మధ్యలో మాట్లాడేదానికి ఒక సాధన వల్లే వాడుకోండి. అన్ని విషయాల్లో నన్ను కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి, అలాగే దూరాన సమీపాన మైక్ యంత్రం ద్వారా, లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి బిడ్డని ఆశీర్వదించి కాపాడి మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచుమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా అందరూ ఆమేన్ అని. ఆమేన్.